వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వివిధ రకాల నోటిఫికేషన్స్కి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక వీడియోలో చూద్దాం. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TSRTC నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో త్వరలో విద్యుత్ ఉద్యోగులకు PRC అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో యొక్క విద్యుత్ డిపార్ట్మెంట్ అనేది సో జెన్కో ట్రాన్స్కో CMD ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన అయితే ఇక్కడ చాలా క్లియర్గా బుధవారం అయితే విద్యుత్ సౌధన ఉద్యోగ నేతలు ఇక్కడైతే మీటింగ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో PRC అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని వీడైతే ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక NPDCLలో 100 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులందరికీ విద్యుత్ బంద్ పాలసీని అమలు చేస్తున్నట్లు వీరైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట మనకి. సో అదేవిధంగా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి వైద్య శాఖలో అలజడి పెరుగుతున్న అక్రమాలు అంటూ ఈ యొక్క గోల్మాల్కి సంబంధించి ఈ యొక్క వైద్య శాఖలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులు విజిలెన్స్ అధికారులు ఇక్కడ చెకింగ్ చేశారంటూ మనకి రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి APSRTCకి జగన్ ప్రభుత్వం షాక్, ప్రయాణికులను పెంచిన ఆదాయం, కొత్త బస్సులు కొనుగోలు యోచనలో RTC అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకి ఎప్పటికెప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే RTCకి సంబంధించి APS కానివ్వండి తెలంగాణకు సంబంధించి మనకి కారుణ్య నియామకాల గురించి అయితే చాలా పర్టికులర్గా మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మనం చెప్పడం జరిగింది. వీరికి రానున్నటువంటి 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వీరి యొక్క కారుణ్య నియామకాల నుంచి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరిగిందనమాట. సో 4 మంత్స్లో వీరికి సంబంధించిన అన్ని జాబ్స్ ఏవైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సంబంధిత డిపార్ట్మెంట్లో అయితే వీరికి ఉద్యోగాలు అయితే ఇవ్వాలన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో ఫేక్ దందా అంటూ నోటిఫికేషన్ నిరుద్యోగాలను ఉద్యోగులు ఇప్పిస్తామంటూ మనీ తీసుకుంటున్నారంటూ దీనికి సంబంధించి మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఒక రహస్య కమిటీ దీనికి వేశారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనకి దీనికి సంబంధించి మనకి ప్రతి మంత్ కూడా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ప్రజెంట్ పర్టికులర్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వీటిని అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి అవన్నీ కూడా మనం గత ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే అదే పద్ధతిని అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. అయినా సరే ఇంకా మనకి తెలియకుండా ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే విధానంలో రాష్ట్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వారైతే ఒక రహస్య కమిటీ అయితే వేసినట్లు ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అయితే ఒక బిగ్ షాక్ తగిలిందనమాట. సో కోలుకోలేనటువంటి ఒక దెబ్బ చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి వచ్చేటువంటి ఈ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ చాలా తక్కువ అనమాట. అది యొక్క శాలరీ పెంచకపోవడం వీరికి ప్రజెంట్ అయితే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటే పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా జగనన్న తోడు, ఇలా విద్యా దీవెన, వసతి దీవెనలు ఎవరైతే వీళ్ళ పిల్లలకు వస్తున్నారో అవన్నీ కూడా కట్ చేస్తున్నట్లు, ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఇవన్నీ తీసివేస్తున్నట్లు మనకైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనకి రావడం జరిగిందనమాట. సో ఇదైతే చాలా కోలుకోలేని దెబ్బ వీళ్ళకి. ఎప్పటి నుంచో దీంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించినందున వీరికి ఈ యొక్క పథకాలు అనేవి కట్ చేస్తున్నట్లు మనకి రావడం జరిగిందనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క 15,000 18,000 లోపు శాలరీస్తో వర్క్ చేస్తున్నటువంటి వీరి యొక్క ఎవరైతే ఉన్నారో ఉద్యోగులుగా వారి యొక్క PFలు ఇవన్నీ కటింగ్ పోను వాళ్ళకి వచ్చే ఈ యొక్క ఇన్కమ్ కానివ్వండి, ఇలా వస్తున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నిలిపివేతకు సంబంధించి వీరైతే తీవ్ర ఆవేదనలో ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరిపై అయితే దీని యొక్క ప్రభావం పడనుందనమాట. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే ఏ క్షణానైనా మనకి రావాల్సి ఉందన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.